నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను బలరాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 3 పార్టీల నుంచి ఎవరైతే నిలబడ్డారో ఆ ముగ్గురు నేతల మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. ఏ ఒక్క పార్టీ కూడా వెనక్కి తగ్గేది లేదు అన్న కోణంలోనే పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే గతంలో చూసుకుంటే ఇది ప్రధానంగా బీఆర్ఎస్ కి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంగా చూడాలి. పట్టభద్రుల నియోజకవర్గం అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి గతంలో ఉన్న టీఆర్ఎస్ నుంచి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరికీ కూడా కొంతవరకు అడ్వాంటేజ్ గా ఉన్న పరిస్థితి. గతంలో కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ నుంచి ఎన్నికవ్వడము, ఆ తర్వాత ఆయన ఇటీవల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన రిజైన్ చేసిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక కేవలం 3 సంవత్సరాలకే ఉన్నప్పటికీ ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది, బీజేపీ జాతీయ స్థాయిలో మేము 3వసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పన్న ఒక జోష్ లో ఉన్న పరిస్థితి. ఏ ఒక్క పార్టీ కూడా తగ్గేది లేదు, మా సత్తా మేము ఇక్కడ చూపించబోతున్నామని చెప్పని చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ తీసుకుంటే ఎవరైతే ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్క పార్టీ కూడా తీసివేయడానికి లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురు పార్టీలకు సంబంధించిన నేతల బలాబలాలు అదే విధంగా బలహీనతలు కనిపిస్తున్న పరిస్థితి. ఏ నేతకు సంబంధించి ఏ పార్టీకి సంబంధించి ఉన్న నేత ఎవరైతే పోటీలో ఉన్నారో వారికి ఉన్న బలం ఏంటి, వారికి ఉన్న బలహీనత ఏంటి, ఈ 2 అంశాల మీద మనం డిబేట్ చేద్దాం. మనకు ఈ అంశాల మీద మాకు జాయిన్ అవుతున్నారు మూడు పార్టీలకు సంబంధించి అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్స్ చూసుకుంటే రాములు జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించి అసలు బీఆర్ఎస్ కు ఉన్న బలం ఏంటి, బలహీనతలు ఏంటి ఆయన విశ్లేషించబోతున్నారు. అదేవిధంగా శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలం ఏంటి, బలహీనతలు ఏంటి కూడా చెప్పబోతున్నారు. దాంతో పాటు మనకు అశోక్ రెడ్డి జాయిన్ అవుతున్నారు, బీజేపీకి సంబంధించిన అభ్యర్థికి సంబంధించిన బలం ఏంటి, బలహీనతలు ఏంటి, ఒక్కొక్క పార్టీగా మనం విశ్లేషిద్దాం. మనం తీసుకుంటే బీఆర్ఎస్ కి, ఎందుకంటే బీఆర్ఎస్ కి కొంత అడ్వాంటేజ్ ఉండాల్సిన అవసరం ఉండింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ అక్కడ పోటీ చేసినప్పుడు అక్కడ గతంలో ఆల్రెడీ సిట్టింగ్ సీట్ గా ఉంది. గత నేపథ్యం చూసుకుంటే కూడా అంతకుముందు దిలీప్ కానీ లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి 2 times కానీ గెలిచిన నేపథ్యం ఉంది. అటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉండాల్సిన టైంలో ఇవాళ బీఆర్ఎస్ కి కొంత ఇబ్బందులు పడుతుంది, స్ట్రగుల్ అవుతుంది. ఇప్పటికిప్పుడు చూసుకుంటే బీజేపీ నుంచి వలస వచ్చిన నేతని ఇవాళ అభ్యర్థిగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అంశం మీద మనం ఒకసారి చూద్దాం. రాముల దగ్గరికి వెళ్దాం. రాము, ఒకసారి బీఆర్ఎస్ కి సంబంధించి చూసుకుంటే ఇవాళ బలాలు బలహీనతలు మాట్లాడుకుంటే ఫస్ట్ బలం ఏంటి, ఇవాళ బీఆర్ఎస్ కి చూసుకుంటే బలం ఏంటి, ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ గెలుచుకోవడానికి ఇది మా స్ట్రెంత్ అని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటున్న బలమైన అంశాలు ఏంటి? బలరాం, ఏదైతే ఈ నెల 27వ తేదీన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలబడ్డారు. ఇప్పటికే ఈ ప్రచారం రాకేష్ రెడ్డికి మద్దతుగా మొత్తం 3 జిల్లాల్లో కూడా కేటీఆర్, మరోవైపు హరీష్ రావులు ఇద్దరు కూడా ఆయా నియోజకవర్గ సన్నాహక సమీక్ష సమావేశాలు పాల్గొని పట్టభద్రుల ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నారు. మరోవైపు ఆ 3 జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇలాంటి కూడా పెద్ద ఎత్తున. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే మొన్న ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, స్టేషన్ గల్పూర్ గెలిస్తే స్టేషన్ గల్పూర్ ఎమ్మెల్యే కనీసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గెలుపొందారు. కాబట్టి కేవలం 3 జిల్లాల్లో చూస్తే 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఈ రోజు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. ఒక 2 ఎమ్మెల్సీలు తాతమ్మతో పాటు ఖమ్మంలో తాతమ్మదు, ఇక్కడ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోవైపు బసవరాజ్ సారే కూడా ఉన్నారు. అయితే ఎంపీల అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు కూడా ప్రచారంలో తిరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ గత కపిలభాయ్ దిలీప్ కుమార్ నుంచి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి 2 సార్లు, అంతకుముందు కపిలభాయ్ దిలీప్ కుమార్ 2 సార్లు, కాబట్టి మీ సిగ్నల్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. రైట్, రాములు సిగ్నల్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది.
రైట్. అంటే ప్రధానంగా ఇప్పుడు రాములు చెప్తున్న పాయింట్స్ కూడా ప్రధానంగా కనబడుతుంది. అదే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవలి కాలంలోనే అధికారం కోల్పోయినప్పటికీ ఖచ్చితంగా ఇది తమకు గతంలో కూడా కలిసి వచ్చిన నియోజకవర్గంగా చూస్తున్న నేపథ్యము బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఇది గెలుచుకోవాలి అని చెప్పన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటికే కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రధానంగా తీసుకొని 3 జిల్లాల్లో 3 ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నేతలందరినీ కూడా కొంత చైతన్యపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం పోగొట్టుకోకూడదు అన్నది వారి ప్రధానంగా చూసుకుంటే, గతంలో చూసుకుంటే పల్లా రాజేశ్వరరెడ్డికి వచ్చిన ఓట్ల సంఖ్య చూసుకుంటే 1,10,840 ఓట్లు సంపాదించారు. అంటే అప్పుడు సెకండ్ ప్లేస్ లో తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ఇప్పుడు ఆయనే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్న పరిస్థితి. అయితే ఇవాళ ఉన్న నేపథ్యం చూసుకుంటే 1,10,000 ఓట్లు సంపాదించిన బీఆర్ఎస్ నిజంగా అంత ఓట్లు ఇప్పుడు సంపాదించబోతుందా అని చెప్పనంటే నిజంగా అది చర్చించాల్సిన అంశమే ఉంటుంది. నిజంగా ఆ పార్టీ మాత్రం ధీమాగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్. ఇంకా రాములు కలెక్టర్ గారు అంటున్నారు. ఒకసారి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలాలు బలహీనతల గురించి ఒకసారి డిబేట్ చేద్దాం మనం. ఫస్ట్ ఒకసారి కాంగ్రెస్ సంబంధించిన శ్రీనివాస్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ బలరాం. బలము బలహీనత మనం ఒకసారి చూసుకుంటే అసలు ఏ కోణంలో ఇప్పటికిప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రధానంగా ఇవాళ చూసుకుంటే వాళ్ళ అభ్యర్థిని కాకుండా తీన్మార్ మల్లన్నను తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రకమైన కారణాలు చూసుకుంటే ఒకవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఉండాల్సింది, కానీ ఇవాళ తీన్మార్ మల్లన్నను తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు అనే ఒక నెగిటివ్ వస్తున్న నేపథ్యం. ఫస్ట్ వీళ్ళకున్న బలం ఏంటి, ఒకసారి బలం సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ కొన్ని చెప్పండి, తర్వాత మనం నెగిటివ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ బలరాం. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కి సంబంధించి ఏదైతే అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఇప్పటికీ ప్రచారం అయితే స్పీడ్గా పెంచారని చెప్పొచ్చు. అదేవిధంగా 3 జిల్లాలకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా ధీమాగా ఉంది. ఎందుకంటే ఇటు 3 జిల్లాల విషయానికి వస్తే ఇటు నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జగదీష్ రెడ్డి గెలిచారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 కాంగ్రెస్ గెలిచింది, 1 బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా 12కి 12 కాంగ్రెస్ చేతిలో ఉన్న పరిస్థితి. సో ఇటు వరంగల్ విషయానికి వస్తే కూడా వరంగల్కి సంబంధించి కూడా వరంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని సీట్లను కైవసం చేసుకునే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు, అదేవిధంగా మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా గెలవాలని కూడా భావిస్తుంది. మరొక వైపు ఏదైతే తీన్మార్ మల్లన్న 2021 పట్టభద్రుల ఎన్నికల్లో ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 83,000 ఓట్ల సాధించడం సెకండ్ లీడ్ లో ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈసారి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అదేవిధంగా బలమైన అభ్యర్థి, అదేవిధంగా ఖచ్చితంగా ఆయనని అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెడితే ఖచ్చితంగా గెలుస్తామని కూడా ధీమా. మరొక వైపు తెలంగాణలో ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 5 హామీలను అమలు చేస్తుంది. ఈ గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అదేవిధంగా ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ఇటు ప్రాజెక్టులు కావచ్చు అన్ని రంగాల్లో అవినీతి చేసింది. అదేవిధంగా ఇటు సంక్షేమాన్ని పట్టించుకోలేదు, ప్రజలను పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఖచ్చితంగా గెలుస్తామని కూడా ధీమాగా ఉంది. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులతో కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఖచ్చితంగా గెలవాలని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు కూడా నిత్యం ప్రజల్లో ప్రచారం నిర్వహించడంతో పాటు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గెలిస్తే నిరుద్యోగులు అదేవిధంగా ఉద్యోగులు అదేవిధంగా పట్టభద్రుల పక్షాన నిలబడుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిరుద్యోగులు పట్టభద్రులు అదేవిధంగా ఇటు ఉద్యోగులు కూడా
కాంగ్రెస్ ఓటేసారు. కాంగ్రెస్ గెలవడానికి కూడా ప్రధానంగా ఈ 3 వర్గాల నుంచి మెజార్టీ ఓటు బ్యాంకు పడడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా ఈసారి కూడా వారు కాంగ్రెస్ వైపే ఉంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారని కూడా ధీమాగా ఉంది. ఈ క్రమంలో కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఇటు ముఖ్య నేతలు కూడా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా అభ్యర్థి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా ఏదైతే ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో తిరుగుతూ ఏదైతే సమావేశాలు నిర్వహించడంతో పాటు పట్టభద్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎందుకంటే 2021 ఎన్నికల్లో కూడా తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 3 జిల్లాలలో ఆయనకు పట్టు ఉంది. మరొక వైపు ఖచ్చితంగా అందరి అంటే మీద ఏదైతే ఈ పట్టభద్రులతో కూడా ఆయన ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ఓడిపోయిన 2021లో ఓడిపోయినప్పటికీ కూడా ఎప్పుడు నిత్యం వాళ్ళతో సంబంధాలతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సత్సంబంధాలు గెలుపుకు ఏదో బాటలు వేస్తాయని కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా గెలుస్తాడని కూడా కాంగ్రెస్ ధీమాగా ఉందని చెప్పొచ్చు. బలరాం. రైట్ శ్రీనివాస్, ఇక్కడ ఇంకొక పాయింట్, నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే ప్రధానంగా ఇవాళ తీన్మార్ మల్లన్న మీద ఉన్న ప్రధానమైన అలిగేషన్, మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ చాలా అంటే ఒక పెద్ద క్రౌడ్ గ్యాదరింగ్ లో ఒక మాట చెప్పారు. ఆయన మీద 100 కేసులు ఉన్నాయి, అవి మామూలు ఆషామాషి కేసులు కాదు, బ్లాక్ మెయిలింగ్ కేసులు, అమ్మాయిలను వేధించిన కేసులు, ఇటువంటి కేసులున్న వ్యక్తి అని చెప్పేసి ఇవాళ ఆర్ఎస్పీ లాంటి వ్యక్తి చెప్పారు. అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి ఇవాళ ఆయనకు ఓటు వేయద్దని, అంటే మిగతా వాళ్ళకు ఓటు వేయండి అని చెప్తున్న పరిస్థితి. దాంతో పాటుగా ఈయన గతంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. అంటే రకరకాలుగా ఆయన స్టాండ్స్ గతంలో కూడా రకరకాలుగా మార్చుకున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో నిజంగా అతన్ని నమ్మే అవకాశం ఉంటుందా? ప్రధానంగా తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే 2021లో బీజేపీలో ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి పోటీ చేయడం కోసం బీజేపీతో ఖచ్చితంగా ప్రయత్నం చేసిన పరిస్థితి. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపించి ఏదైతే గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో కూడా ఆ బీజేపీ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు కొద్ది రోజులు ఏదైతే రాజకీయాలకు దూరంగా ఉండి మౌనంగా ఉన్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరొక వైపు ఆయన ప్రధానంగా ఏదైతే ఎప్పుడు నిత్యం వివాదాలకు కూడా ఆయన కేంద్ర బిందువుగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆయన మీద ప్రధానంగా ఇప్పుడు బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏదైతే అంటే కేసులు ప్రధానంగా కేసులు ఉన్నాయి, అదేవిధంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తాడు. మరొక వైపు ఇప్పటికే ప్రాపగండా ప్రధానంగా పెడుతున్న పడుతుంది. మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడడం, అధికారులను బెదిరించడం, అదేవిధంగా 100 కోట్లు ఎక్కడ, ఒక సామాన్య వ్యక్తికి 100 కోట్లు ఎక్కడ అంటూ కూడా ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. మరొక వైపు పట్టభద్రుల అభ్యర్థికి సంబంధించి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన రాకేష్ రెడ్డి బిడ్స్ పిల్లల్లో గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మరొక వైపు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కూడా గ్రాడ్యుయేట్. కానీ ఎవరైతే తీన్మార్ మల్లన్న ఏం చదివిండంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా తీన్మార్ మల్లన్నకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా తీన్మార్ మల్లన్న అంటే అవినీతికి కేంద్ర బిందువు. అదేవిధంగా తన యూట్యూబ్ ఛానల్ స్థాపించి ఏదైతే బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడంతో పాటు ఏదైతే ఇటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రాపగండగా ఇటు ఆరోపిస్తున్న పరిస్థితి, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా తీన్మార్ మల్లన్న ఏదైతే ప్రతికూల అంశాలంటే ఇవి ప్రధానంగా ఏదైతే ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తున్నాయని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, గతంలో వీళ్ళందరితో కూడా తీన్మార్ మల్లన్నకు వివాదాలు ఉన్నాయి. ఈవెన్ కోదండరామ్ గారితో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది ముఖ్య నేతలతో వారంతా కోఆపరేట్ చేసే అవకాశం ఉందా తీన్మార్ మల్లన్నకు? అయితే మొదటి నుండి తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకి అభ్యర్థిగా ప్రకటించడానికి హామీ ఇచ్చింది, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు సమన్వయం పరిచారని చెప్పొచ్చు. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించిన
సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఇటు ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి మధ్య సమన్వయం కూర్చోడంతో పాటు గెలుపుకు ఖచ్చితంగా సహకరించాలి. ఎందుకంటే మన పార్టీ ఖచ్చితంగా గెలవాలి పట్టభద్రుల ఎన్నికల్లో ఖచ్చితంగా. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టభద్రులు మనకు అండగా ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ఖచ్చితంగా ఆ పట్టభద్రులు ఖచ్చితంగా ఓటు బ్యాంకు కాంగ్రెస్ చేశారు. కాబట్టి ఈసారి కూడా మనం ఇవన్నీ ఉపయోగించుకొని గెలవాలి. కాబట్టి మనం ఏ ఉన్నా సరే పక్కన పెట్టి ఏదో భేషజాలకు పోకుండా ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపేయడానికి కృషి చేయాలంటూ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ సమయం నుంచి కూడా పట్టభద్రుల ఈ ఎన్నికల ప్రచారంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వెంకటరెడ్డి కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి పట్టభద్రులతో కూడా సమీక్ష సమావేశాలు అంటే ఇటు పార్టీ నేతలతో కావచ్చు, అదేవిధంగా అభ్యర్థి తిన్మార్ మల్లన్నతో కలిసి కూడా ఏదైతే ప్రచారం నిర్వహించడంతో పాటు గెలిపించాలని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఫైనల్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న విషయంలో మొన్న ఇటీవల కాలంలో ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఒక బాండ్ పేపర్ తీసుకొని వచ్చి ఆస్తులు నేను రాసిచ్చేస్తున్నాను గవర్నమెంట్కి అని చెప్పేసి, నిజంగా అటువంటి ప్రొసీజర్ ఏం లేదు. అదంతా కూడా ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి, కామెడీ చేసుకుంటున్నారు. ఒక బాండ్ పేపర్ మీద ఆస్తులు రాసి చేస్తే గవర్నమెంట్ తీసుకునే ప్రొసీజర్ ఏదైనా ఉందా? అటువంటి సిస్టమ్ ఏదైనా ఉందా? చదువుకున్న వాళ్ళను గ్రాడ్యుయేట్స్ ఓట్లు అడిగే టైంలో ఇటువంటి గిమ్మిక్లు ఎందుకు ప్లే చేస్తున్నాడు అని చెప్పి జనాలను ఎవరిని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నాడు తీర్మార్ మల్లన్న అన్న ఒక ట్రోల్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. దాని మీద ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా డిస్కషన్ జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలో? ప్రధానంగా తీన్మార్ మల్లన్ననే వీటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది ఏంటంటే, సామాన్య ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వ్యక్తి 100 కోట్లు ఎలా సంపాదించాడు? బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడంతో పాటు భూదందాలు చేయడం, అదేవిధంగా అనేక అక్రమాలకు పాల్పడి 100 కోట్లు సంపాదించారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా కౌంటర్గా తీన్మార్ మల్లన్న ఏదైతే తన ఆస్తులు ఎన్నున్నాయో చెప్పాలి, ఖచ్చితంగా తన ఆస్తుల్ని నేను ప్రభుత్వానికి రాసిస్తాను, దమ్ముంటే ప్రతిపక్షాలు నా ఆస్తులు చూపించాలంటూ కూడా సవాల్ విసిరిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇటు ఏదైతే నేతలు కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా అంటే ఆస్తులు రాసిస్తారన్నప్పుడు కూడా స్వాగతించిన పరిస్థితి. కానీ తనకు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, తనకు ఆస్తులు లేవు కానీ అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారు, నేను ఒక సామాన్య వ్యక్తినే, సో ఈ నేపథ్యంలో కూడా నేను ఖచ్చితంగా రాసిస్తానంటూ కూడా రాసిస్తానంటూ కూడా బాండ్ పేపర్ చూపించిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఒకసారి మనం రాముల దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ కి సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్? ఏదైతే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందో అందులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి ఏదైతే పోటీ చేస్తాడో అతను అమెరికాలో ఉద్యోగం చేశాడు, ప్లస్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేశాడు, ప్లస్ బిట్స్ ప్లాన్ లో చదువుకున్న వ్యక్తిగా, మంచి గ్రాడ్యుయేట్ వ్యక్తిగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తమ ప్రచారం చెప్పుకుంటుంది. దాంతో పాటు ఈ రోజు ప్రస్తుతం ఉన్న ఎన్నికల్లో 3 పార్టీల తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న, చింతపల్లి నవీన్ కుమార్ పోటీ చేస్తా ఉన్నాడు, బీజేపీ తరఫున గుజ్జుల ప్రవీణ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ రెబల్ గా బక్క జాక్సన్ పోటీ చేస్తా ఉన్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పట్టభద్రులు, నిరుద్యోగులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటైనది అనేది నగ్న సత్యం. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళ ఓట్లు పడతాయా లేదా అనే అనుమానం మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయితే గతంలో మాత్రం కోదండరాము, నవీన్ కుమార్ ఇదంతా పోటీ చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. అధికారం ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ, అంటే అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమం పేరుతో కపిలపల్లి దిలీప్ కుమార్ కు ఓట్లు పడ్డాయి. అధికారం వచ్చినాక అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్లు ఫలనా చేతిలో గెలవడం లేదు. ఇప్పుడు అటు అధికారం లేక ఇటు పట్టభద్రులు కూడా దూరమై ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుంది, టెక్నిక్లన్నీ అడ్డం పెట్టాల్సి వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా మొన్న గెలిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గడిచిన 5 ఏళ్లకే కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు విఫలమైంది. నిరుద్యోగ పిలిపిస్తామని చెప్పి అదేవిధంగా ఇతర విషయాలు కూడా ఫెయిల్ అయిందని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఎస్, అంటే మనకి రాకేష్ రెడ్డి విషయంలో ఒక ప్రధానమైన అభ్యంతరం వస్తూ ఉంది. నెగిటివ్ పాయింట్స్ గా చూసుకుంటే బీజేపీ నుంచి వచ్చారు ఆయన, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ని పూర్తిగా నమ్ముకోవట్లేదు, ఆయన బీజేపీ ఓట్ల మీద డిపెండ్ అవుతున్నాడు అని చెప్పేసి ప్రేమేందర్ రెడ్డి నిన్నగాక మొన్న మన దగ్గర 6 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఇవాళ ఆయన బీజేపీని నమ్ముకుంటున్నాడంటే, బీజేపీ ఓట్లు నమ్ముకుంటున్నాడంటే బీఆర్ఎస్ టోటల్ గా కొలాప్స్ అయింది అని చెప్పి చెప్పడానికి అదే నిదర్శనం అని చెప్పంటూ ప్రేమేందర్ రెడ్డి గారు కామెంట్ చేసిన పరిస్థితి.
రాములు అంటే ప్రేమేందర్ రెడ్డి చేసిన కామెంట్ ఒకవైపు ఉంటే, ఈయన గతంలో కూడా బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఏబీవీపీ ఇతర విభాగాల్లో కూడా పనిచేశారు. ఆ యూత్ ఓట్లన్నీ కూడా పరిచయం ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. గతంలో ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పుడు కూడా ప్రేమేందర్ రెడ్డి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు. కానీ మరి 25,000-30,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అదే వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి పోటీ చేస్తా ఉన్నాడు. బీజేపీ రాకేష్ రెడ్డి కూడా వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ పరిస్థితుల్లో రాకేష్ రెడ్డి కూడా ఖచ్చితంగా తన పట్టభద్రుల పట్ల నాకు నమ్మకం ఉంది, నాకున్న పరిచయాలు కానీ నాకున్న నెట్వర్క్ కానీ, నేను అనేక ఉద్యమాలు చేశాను పట్టభద్రుల కోసం, అనేక పోరాటాలు చేశాను కాబట్టి నాకు కలిసి వస్తుందని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీగా ఉన్న మైనస్ లో రాకేష్ రెడ్డికి దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 3 జిల్లాలో చూస్తే మొత్తం కూడా కొట్టుకుపోయింది. కేవలం జిల్లాకు ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. అది కూడా ఖమ్మంలో 0 ఉంది. రాజ్యసభ సభ్యులు ఇటు లింగయ్య యాదవ్, అటు వద్రాజు రవిచంద్ర వీళ్ళు ఉన్నప్పటికీ కూడా, మాజీ మంత్రులు అంటూ పనిచేసినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా చూసే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చర్చ జరుగుతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతపండు నవీన్ కుమార్ అలియాస్ శ్రీమన్ మల్లన్నకు మాత్రం అనేక మైనస్లు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పూర్తి ధీమాతో ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాములు. సో మొత్తంగా ఒకటి, బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థికి ఉన్న ఏకైక ధీమా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన తీన్మార్ మల్లన్నకు ఉన్న నెగిటివ్స్ ఇవాళ బీఆర్ఎస్ కి అనుకూలమైన వాతావరణాన్ని నెలకొల్పే అవకాశం ఉంది అన్న ఒక ధీమాను బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకటి ఆసక్తికరమైన పరిణామం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకున్న బలం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న మైనస్ పాయింట్లే తమకు అనుకూలంగా అవ్వబోతున్నాయి అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, ఒకసారి మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గురించి మాట్లాడుకోవాలి. మనం బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. గతంలో కూడా ఆయన అక్కడే పోటీ చేశారు. అప్పుడు ఆయనకు 39,000 ఓట్లు వచ్చాయి. మరి అప్పుడు 39 ఓట్లకే పరిమితమైన ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడు 1,00,000 ఓట్లకు, అంటే దాదాపు ఇక్కడ గెలవాలని చెప్పంటే దాదాపు 1,00,000 ఓట్లు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ 1,00,000 ఓట్లకు ఎట్లా రీచ్ అవుతాడు, ఏం సంగతి అన్న విషయం మనం డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి దీనికి సంబంధించి మనకు జాయిన్ అవుతున్న మా ప్రతినిధి అశోక్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. అశోక్, ఎట్లా ఇవాళ బీజేపీ నమ్ముకున్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఏ రకంగా ఇవాళ గట్టెక్తామని చెప్పి అనుకుంటుంది? బలరాం గారు, పట్టభద్రుల ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన నేతలు ప్రచార అభ్యర్థులను గెలిపించేందుకు ఆయా పార్టీల నేతలు విస్తృతంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ అయితే ఈసారి చాలా పకడ్బందీగా ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే మొన్ననే పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. బీజేపీకి ఈసారి ఎక్కువగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఎంపీ స్థానాలు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. బీజేపీ ఖచ్చితంగా ఓటు వేయాలనే ఒక చర్చ కొనసాగింది. అందుకు అనుగుణంగానే సర్వేలు కూడా తిన్నాయి. కూడా బీజేపీకి ఎక్కువగా ఎంపీ సీట్లు ప్రధానంగా మోడీ ఫోకస్ తో, మోడీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ప్రధానంగా రాష్ట్రంలో చూస్తే ఏదైతే ఎంపీలు స్థానాలు ఎక్కువగా వస్తాయి కానీ దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు జరగబోయే పట్టభద్రుల ఎన్నికల ఎమ్మెల్సీ ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవకాశం ఉంది. ఎందుకంటే పట్టభద్రుల్లో చాలా మంది విద్యావంతులు, టీచర్స్, చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దేశ అభివృద్ధి కోసం ఏదైతే బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా ఏదైతే చేస్తుందో ఆ పార్టీకి ఓటు వేస్తారంటూ బీజేపీ నాయకులు విస్తృతంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ నాయకులు, అటు రాష్ట్ర నాయకులు, అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఈటెల రాజేంద్ర, డికే అరుణ ఇట్లాంటి సీనియర్, బండి సంజయ్ లాంటి సీనియర్ నాయకులు విస్తృతంగా అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖచ్చితంగా మోడీ వేవ్ ఈ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా పనికొస్తున్నట్టు బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో కూడా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. గతంలో కేవలం 30-35 ఓట్లు వచ్చాయి. ఈసారి 1,00,000కు పైగా ఓట్లు వస్తే తప్ప గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు 3 స్ట్రాంగ్ ఉన్నారు అక్కడ. రాకేష్ రెడ్డి గాని, మరోపక్క తీన్మార్ మల్లన్న, నవీన్ అలియాస్ నవీన్. సో వీళ్ళంతా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళను తట్టుకొని బీజేపీ పార్టీ ఎలా ముందుకెళ్తుందో ఒక ప్రశ్న ఉంది. మరి ఖచ్చితంగా మోడీ వేవ్ ఒకవేళ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ అడ్వాంటేజ్ బీజేపీకి ఉండే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగానే బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది.
రైట్ అశోక్, ఇంకొక విషయం మనం ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ టైం రిజల్ట్ మనం చదువుకుంటే పల్లా రాజేశ్వర రెడ్డికి 1,10,840 వస్తే, తీన్మార్ మల్లన్నకు 82,000 వచ్చాయి, ప్రొఫెసర్ కోదండరామ్కు 70,000 వచ్చాయి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 39,000 మాత్రమే వచ్చాయి. ఇవాళ 4th ప్లేస్ లో ఉన్నారు. అప్పుడున్నది 4th ప్లేస్ లో. ఇవాళ ఆ 4th ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ కి రావడానికి ఉన్న అడ్వాంటేజెస్ మనం ఇప్పటిదాకానే మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ ఇంకొక మైనస్ పాయింట్ గా చూసుకుంటే, కొంత ప్రేమేందర్ రెడ్డి పెద్ద ఆయన కొంత ఏజ్ సీనియర్, ఆ విషయాల్లో చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా యంగ్, వీళ్ళు అంటే యూత్ కి కనెక్ట్ అవుతున్నారు. ఇవాళ ఎడ్యుకేటెడ్ ఓటింగ్ అని చెప్పనంటే, గ్రాడ్యుయేట్స్ ఓట్ వేయడం అని చెప్పనంటే మాక్సిమం యూత్ వేసుకుంటారు, కొంత వీళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ప్రేమేందర్ రెడ్డికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా బీజేపీకి ఈ విషయంలో మైనస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు, గతంలో 4వ స్థానంలో ఉన్నారు. అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో ఉన్నారు, మొగలరాజు రెడ్డి గెలిచారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది, 4వ స్థానానికి బీజేపీ పరిమితమైంది. సో ఈసారి మాత్రము దానికి ఖచ్చితంగా మీరు అన్నట్లు ఇద్దరు, ఒక తీన్మార్ మల్లన్న యువకుడే, అటు రాకేష్ రెడ్డి యువకులే ఉన్నారు. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి కాస్త వయసులో పెద్ద ఆయన, గతంలో కూడా పోటీ చేశారు, ఓడిపోయారు. సో కాబట్టి అది బీజేపీ కాస్త మైనస్ ఉన్నప్పటికీ, కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రము పార్లమెంటు ఎన్నికల ఏదైతే ప్రచార సరళి కొనసాగిందో అక్కడ జరిగిన ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ కూడా ఈసారి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ వైపు చాలా మంది యువకులు అని, చదువుకున్న వాళ్ళు కానీ, చాలా మంది విద్యావంతులు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లకు ఓటు వేశారు. కాబట్టి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అదే వేవ్ కొనసాగుతున్నట్టు అటు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రేమేందర్ రెడ్డికి ఈసారి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో మైనస్ ఏంటంటే ఖచ్చితంగా ఆయన వయసు రీత్యా మైనసే. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఉన్న అపోజిషన్ క్యాండిడేట్స్ ఇద్దరు చదువుకున్న వాళ్ళు. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి విదేశాల్లో చదువుకొని వచ్చారు, గతంలో బీజేపీలో పనిచేశారు. సో ఆయన కూడా కాస్త బీజేపీ ఓట్లు ఆయన కూడా చీల్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అటు రాష్ట్ర సంబంధించిన అందరూ నాయకులు వరుసగా రేపటితో ఇక్కడ ఏదైతే ప్రచారం ముగుస్తుంది కాబట్టి అందరూ నాయకులు ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం పర్యటనలో ఉన్నారు. సో ఖచ్చితంగా బీజేపీ ఈసారి మంచి ఫలితాలు వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుందని వాళ్ళు లెక్కలు కట్టుకుంటున్నారు. రైట్. ఒకసారి ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే అశోక్, ఇవాళ ప్రధానంగా అంటే ప్రేమేందర్ రెడ్డికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఆయన పార్టీ మారని వ్యక్తి, పార్టీ కోసం పనిచేస్తూ పార్టీలోనే కొనసాగుతున్న వ్యక్తి. ఇవాళ ఇవాళ బీజేపీ టార్గెట్ చేస్తుంది ఇద్దరిని కూడా. తీన్మార్ మల్లన్న మీద అవినీతి ఆరోపణలు కానీ, ఆయన వ్యవహార శైలి మీద కానీ, ఆయన ఆస్తుల మీద కానీ, వాటి మీద టార్గెట్ చేస్తుంది. రాకేష్ రెడ్డి విషయంలో ఆయన పార్టీ మారడము, లేకపోతే ఆయన సిద్ధాంతాలు మార్చుకోవడము, గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, ఈ రకంగా చేస్తున్న క్యాంపెయిన్ కనుక బీజేపీకి ఏమైనా కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా? సో ఖచ్చితంగా మీరు అన్నట్లు అది అడ్వాంటేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తీర్మాన్ మల్లన్న పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆయన చాలా పార్టీలు మారాడు, బీజేపీలో చేరి బీజేపీ నుంచి బయటకు వచ్చారు. సో తర్వాత కాంగ్రెస్ లో సపోర్ట్ చేస్తూనే కాంగ్రెస్ ని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ని బీజేపీ వాడుకునే అవకాశం ఉంది, ప్రేమేందర్ రెడ్డికి ఉపయోగపడే అవకాశం ఉంది. తీర్మాన్ మల్లన్నపై ఒక ఆరోపణలుగా చాలా ఆరోపణలు ఉన్నాయి. అది ఆయన మీద భూ కబ్జాదారుడు అంటూ, బ్లాక్ మెయిల్ అంటూ, మహిళలను వేధింపులు, అనేక 100 కోట్లు సంపాదించారని ఒక పేరు కూడా ఉంది. సో ఇవన్నీ అర్థంగా బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఏదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చాలా మంది విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ఉపాధ్యాయులు వీళ్ళంతా ఉంటారు. కాబట్టి మంచి క్యాండిడేట్లు, ఏదైతే క్లీన్ క్యాండిడేట్స్ అంటే ఎలాంటి ఆరోపణలు లేని క్యాండిడేట్ కే ఓటు వేయాలని చూస్తుంటారు. సో తీన్మార్ మల్లన్నకు ఎంత పబ్లిసిటీ ఉన్నప్పటికీ, ఎంత ఆయనకు సపోర్ట్ ఉన్నప్పటికీ అంత నెగిటివ్ కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడం చూస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ 5-6 నెలల్లో 6 గ్యారెంటీల అమలు కానీ ఇవన్నీ చేయలేదు, ఖచ్చితంగా వాటికి ఫుల్ఫిల్ చేయలేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తామంటూ అది కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. సో ఇవన్నీ మైనస్ ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఉండే అవకాశం ఉంది. దాన్ని ఖచ్చితంగా బీజేపీ వాడుకునే అవకాశం ఉంది. మరోపక్క రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో ఉన్నారు, బీజేపీలో పనిచేశారు. ఆయన బీజేపీ గురించి అంతా తెలుసు. ఆయన బీజేపీలో టికెట్ రాకపోవడం, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన సిద్ధాంతాలు వదులుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరడం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్దగా 1-2 సీట్లు తప్ప ఎక్కువ వచ్చే అచ్చట్లు లేనట్టు సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డికి ఓటు వేస్తే లాభం లేనట్టు కూడా ప్రజల్లో వెళ్లే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో ఆ బీఆర్ఎస్ కి వెళ్లే ఓటు ఖచ్చితంగా బీజేపీ వైపు
టర్న్ అయితే మాత్రము ఖచ్చితంగా అది బీజేపీకి 100% లాభం జరిగే అవకాశం ఉంది. అటు విద్యావంతులు, ఉద్యోగులు, ఏదైతే స్టూడెంట్స్ గానీ, ఉపాధ్యాయులు గానీ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆలోచించి ఓటు చేస్తారు. ఎవరు మంచి క్యాండిడేట్, ఎవరు గెలిపిస్తే మంచిగా ఉంటుంది, సేవ చేస్తారనే క్యాండిడేట్ మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ అశోక్. సో మొత్తంగా ఏది చూసుకున్నా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ పోటీలో ఉన్న ప్రధానమైన ముగ్గురు అభ్యర్థులుగా మనం ఎవరినైతే చెప్పుకుంటున్నామో తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ఒక రకంగా మాజీ బీజేపీ నేతలే. అంటే ప్రేమేందర్ రెడ్డి ఆల్రెడీ బీజేపీ నేత, తీన్మార్ మల్లన్న కూడా గతంలో బీజేపీలో జాయిన్ అయ్యారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. రాకేష్ రెడ్డి చూసుకుంటే దాదాపు పూర్తి స్థాయిలో ఆయన బీజేపీ కార్యకర్తగా పనిచేసి ఇటీవలి కాలంలోనే బీఆర్ఎస్ లోకి వెళ్ళిన పరిస్థితి. ఏ రకంగా చూసినా బీజేపీ నేతల మధ్య ఇద్దరు మాజీ బీజేపీ నేతలు, ఒక ఆయన ప్రజెంట్ బీజేపీ నేత మధ్య పోటీ జరుగుతుంది అన్న మాట మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇందులో అడ్వాంటేజ్ ఎవరికి అవుతుంది అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ కి చూసుకుంటే ప్రధానంగా కనిపిస్తున్న సెట్ బ్యాక్స్ అన్ని చూసుకుంటే ఇటీవల కాలంలోనే పార్టీ పూర్తి స్థాయిలో కొలాప్స్ అయింది అనే ఒక అభిప్రాయము తెలంగాణలో వచ్చింది. దాదాపుగా పార్టీ ఇవాళ అధికారంలో కోల్పోయిన తర్వాత వచ్చిన ఆరోపణలు కానీ, గతంలో చేసిన వ్యవహార శైలి కానీ కొంత నెగిటివ్ అవుతుంది అన్న ఒక చర్చ జరుగుతోంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విషయంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏం చేశారు, ఏం సంగతి, ఆయన నిజంగా ఆయన నిలబడే అవకాశం ఉందా, గతంలో ఆయన మీద ఉన్న కేసులు కావచ్చు, లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలని ఆయన టార్గెట్ చేయడము, ఇప్పుడు ఆయనకు బాగా దగ్గరగా ఉన్న బక్కా జెడ్సన్ లాంటి వ్యక్తి రెబల్ గా ఉండడం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్నకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఏ రకంగా చూసుకున్నా కొంతవరకు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డికి క్లియర్ కట్ గా ఉంది. అయితే ఎంతవరకు బీజేపీ నేత అందరినీ మెప్పించగలడు, గ్రాడ్యుయేట్స్ ని మెప్పించి ఒప్పించి ఓట్లు తెచ్చుకోగలడా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కొంత ఈ ఎన్నిక ఇది జస్ట్ ఉప ఎన్నిక, కేవలం 3 సంవత్సరాలకు సంబంధించిన పదవి కాలానికి సంబంధించిన ఉప ఎన్నిక. మరి ఆ ఉప ఎన్నిక కూడా ఇంత రసవత్తరంగా, ఇంత ఆసక్తికరంగా సాగడం అనేది చూడాల్సిన అంశం. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం.